కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వేగంగా చర్యలు ప్రారంభించింది. ప్రధానంగా రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం హైకోర్టు బెంచ్కు సంబంధించి న్యాయశాఖ కార్యదర్శి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాశారు. లేఖలో అడిగిన సమాచారాన్ని వెంటనే పంపాలని కోరారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికలకు ముందు ప్రజాగళం యాత్రలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నోట్ మేరకు న్యాయశాఖ కార్యదర్శి సునీత రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తగిన సమాచారం ఇవ్వాల్సి ఉందని, ప్రధాన న్యాయమూర్తి అనుమతి కూడా అవసరమని వివరించారు. దీనికి సంబంధించి రాయలసీమలోని 4 జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలు కావాలని కార్యదర్శి రిజిస్ట్రార్ జనరల్ కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ 4 జిల్లాల నుంచి హైకోర్టులో నమోదైన కేసుల్లో 1/3 ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభా 4,90,00,000 మంది ఉంటే రాయలసీమలో 1,59,00,000 మంది ఉన్నారని, అంటే రాయలసీమలో 25% మంది జనాభా ఉన్నారని వివరించారు. లీగల్ ఫ్రెటర్నిటీ కానీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇది చిరకాల వాంఛ. చంద్రబాబు నాయుడు గారు కూడా గత ఎన్నికల ప్రచారంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాట ఇచ్చిన ప్రకారం గత నెలలోనే లీగల్ సెక్రటరీ నుండి హైకోర్టుకు లెటర్ పంపినట్టుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. రాయలసీమ ప్రాంతం గురించి కానీ, ఎస్పెషల్లీ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం గురించి కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని అర్థమవుతా ఉంది మనకు. తర్వాత కోర్టులు బాయ్కాట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కారణం ఏమంటే ఈ మిస్కమ్యూనికేషన్. యాక్చువల్గా ఈ లెటర్ పోయిన నెల అక్టోబర్లోనే ఈ లెటర్ వచ్చింది. లా సెక్రటరీ నుండి హైకోర్టుకు పెట్టిన లెటర్ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి. రాయలసీమ రీజియన్ నుంచి రాష్ట్ర రాజధానికి రావాలంటే రైలు, బస్సు సౌకర్యం తక్కువగా ఉందని, దీంతో కక్షిదారులు సుదూర ప్రాంతాలకు రావాలంటే ఇబ్బందికరంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో కర్ణాటక, మద్రాస్, కోల్కతా, అలహాబాద్, మధ్యప్రదేశ్, బాంబే, రాజస్థాన్ హైకోర్టులకు అదే రాష్ట్రాల్లో వేరే ప్రాంతాల్లో బెంచ్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ రీజియన్ వాసుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాయలసీమ నుంచి హైకోర్టుకు వచ్చే కేసులు ఎంత మేరకు ఉన్నాయో ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి రిజిస్ట్రేషన్ జనరల్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏదో ఆదరాబాదరాగా ప్రకటనలు ఇవ్వటం కాకుండా భవిష్యత్తులోనూ ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. హైకోర్టు విషయంలో బెంచ్ అయితే ఏర్పాటు చేయడం ఈ రోజు నుంచి ప్రక్రియ స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య కారకులు ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయన గతంలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో కర్నూలుకి బెంచ్ స్థానం ఏర్పాటు చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దీనికి మేము మొత్తం కర్నూలు జిల్లా న్యాయవాదులు మొత్తం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. హైకోర్టులో నమోదయ్యే కేసుల్లో డిస్పోజల్ అయ్యే కేసుల వివరాలను కూడా ఇవ్వాలని కోరారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ ప్రాంతానికి చెందిన కేసుల వివరాలను కూడా ఇవ్వాలని కోరారు. కర్నూలులో ఏర్పాటు చేసిన లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ ను చట్ట సవరణ చేసి అమరావతికి తీసుకురాబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాయలసీమలోని 4 జిల్లాల్లో వైసీపీ వర్గాలు హ్యూమన్ రైట్స్ కమిషనర్, లోకాయుక్తను తరలిస్తున్నారంటూ ఆందోళనకు దిగటంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకే హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వం వేగంగా చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ ప్రాంత నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోకాయుక్త ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఏబిఎన్ బెంచ్ చెప్పిన ప్రకారం హైకోర్టు బెంచ్ తప్పకుండా త్వరలో జరుగుతుంది కూడా. అసలు రేపు మార్చి లోపలనే 100% జరుగుతుంది. అంటే దగ్గరగా ఉంటుంది, ఫోకస్ అవుతుంది. అంతే ఫోకస్ కావడంలో అదొక అవసరం. చెప్పిన మాట నిలబెట్టుకోవడం అంతే. అదే పెద్ద ప్రాతిపదిక అయితే కాదు, కానీ మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి అక్కడ బ్రాంచ్ పెట్టడం తప్పనిసరి. ఇప్పుడు చెప్పిన ప్రకారం వాళ్ళు 5 ఏళ్ళు దాటవేసినారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నో సంస్కరణలు జరిగినాయి.
ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక చిన్న పాయింట్, కంపల్సరీ జరుగుతుంది కూడా. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లేఖ రాయటం, అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లి ఆమోదించిన తర్వాత బెంచ్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉండటంతో ఈ ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. గత జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ఏ పని చేయకుండా టైంపాస్ చేసింది. కూటమి వచ్చాక అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తూ పనులు చేసుకుంటూ పోతోంది.